అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం వాల్కనస్ యొక్క ల్యాండ్ ఫార్మ్స్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్లీ ఎర్త్ ఇంటీరియర్ గురించి మనం తెలుసుకునేటప్పుడు క్రస్ట్, మ్యాంటిల్, కోర్ గురించి తెలుసుకున్నాం. అయితే ఇంటీరియర్‌లోన ఈ వాల్కనస్‌కి సంబంధించినవి కూడాను ఉంటాయి. అదేంటో చూసేద్దాం. యాక్చువల్లీ ఇది వాల్కనో అనుకుంటే, ఈ వాల్కనోలోన చూసుకున్నట్లయితే మనకు పైకి కనిపించిన వాల్కనో కన్నా కింద ఒక మాగ్మా ఛాంబర్ ఉంటది. ఇక్కడ లావా అంతా ఉంటదనమాట. సో, ఇది మన కంటికి కనిపించిన లోకము ఈ ల్యాండ్ కింద కూడాను ఉంటదనే విషయం మనకి దీంతో అర్థమైపోయింది. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మాగ్మా అనేది అప్పుడప్పుడు కూడాను సైడ్‌కి ట్రావెల్ అయిపోతూ ఉంటది. ఇలా ట్రావెల్ అయిపోయిన తర్వాత అక్కడ ఆ ప్లేస్‌లోన గడ్డకట్టుకుపోతుంటది కూడాను. ఇలా కూల్ అయిపోవడం వల్ల గడ్డకు పట్టుకుపోయేసి కొన్ని రకాల షేప్స్ ఫార్మ్ చేస్తూ ఉంటాయి. సో, మన సైంటిస్ట్‌లు ఏం చేశారంటే రకరకాల షేప్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! ఇలా కనిపించడం వల్ల ఒక్కొక్క షేప్‌ని బాగా అబ్జర్వ్ చేసి ఎక్కువగా కనిపించే ఫీచర్స్ అన్నిటిని అబ్జర్వ్ చేసి వాటన్నిటిని కూడాను ఏవైనా సరే ఒకే ప్యాటర్న్‌లో ఉంటే వాటికంటూ కొన్ని పేర్లు పెట్టారు. సో, ఈరోజు ఈ లెసన్‌లో మనం ఏం చేస్తామంటే వాటన్నిటికి కొన్ని ప్యాటర్న్స్ చేశారు కదా! కొంతగా క్లాసిఫై చేశారు కదా! ఆ క్లాసిఫికేషన్స్‌ని మనం ఈరోజు ఈ చాప్టర్‌లో ఈ క్షణంలో ఇక్కడ మనం చూసేద్దాం. ఇప్పుడు మనకొక విషయం క్లారిటీ వచ్చేసింది. అది ఏంటి అనంటే, ఎలాగో వాల్కనోలో ఉన్న ఈ మాగ్మా అనేది బయటకొచ్చేసి కూల్ అయిపోతూ ఉంటదన్నాం కదా! ఇన్ కేస్ బయటకొచ్చేసి కూల్ అయిందనుకోండి, ల్యాండ్ పైకొచ్చేసి కూల్ అయిపోతే దాన్నేమంటామంటే వాల్కనిక్ క్రస్ట్ అని అంటారు. అదే దాన్ని కిందే ఉండిపోయిందనుకోండి, భూమి కిందే ఉండిపోయి అక్కడ క్రిస్టలైజ్ అయిపోయి కూల్ అయిపోయిందంటే దాన్నేమంటామంటే ప్లూటోనిక్. సో, ఈ ప్లూటోనిక్ క్రస్ట్ అని అంటామనమాట సింపుల్‌గా చెప్పాలంటే. అయితే ఇప్పుడు మనం రకరకాల ల్యాండ్ ఫార్మ్స్‌ని ఏ రకాలుగా ఫార్మ్ చేస్తాయి అనేది ఈ ఇమేజ్ చూద్దాం. దీన్ని బట్టి మనకి క్లారిటీ వచ్చేస్తది. ఫస్ట్‌గా మనం మాట్లాడుకోవాల్సింది ఏది అంటే బాథోలిత్. ఈ బాథోలిత్ అంటే ఏంటంటే కింద మాగ్మా ఉంటది కదా! మాగ్మాకి సంబంధించిన చాలా పెద్ద చాంబర్ ఉంటది కదా! ఆ చాంబర్‌ని మనం ఇక్కడ ఏమని చెప్పవచ్చు అంటే సింపుల్‌గా దాన్ని మనం బాథోలిత్ అని చెప్పవచ్చు. సో, ఈ బాథోలిత్ చూసుకున్నట్లయితే ఇది చాలా పెద్దదనమాట. ఇది ఇన్ కేస్ ఎక్కడ మనకు కనిపిస్తదో తెలుసా తిరిగి? మనం ఇన్ కేసు భూమిని తవ్వామనుకోండి, భూమిని తవ్వడం కూడా కాదు, పైనంతా కూడాను వెదరింగ్ అవుతూ ఉంటది. పైనంతా ఇసుకంతా వెళ్ళిపోవడము, వరదలకు కొట్టుకొని వెళ్ళిపోవడం, ఇలా కొన్ని వేల సంవత్సరాలకి కొట్టుకొని పోయిందనుకోండి, ఇక్కడ కూల్ అయిపోయిన లావా అంతా కూడాను అప్పుడు కనిపిస్తది పెద్ద రాయిలాగా. ఈ రాయిల్నే మనం ఎక్కువగా కూడాను మైనింగ్ చేస్తూ ఉంటారనమాట. ఇది బాథోలిత్‌కి సంబంధించి చాలా పెద్ద పోర్షన్‌ని ఏమని చెప్పవచ్చంటే సింపుల్‌గా బాథోలిత్ అంటారు. ఇది రాయి అయితే మాత్రం చాలా పెద్ద ప్లేస్ అనమాట. మైనింగ్ చేసుకోవడానికి చాలా కొండలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో, ఇది మొదటిది. ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సిందేంటంటే లాకోలిత్ గురించి. ఈ లాకోలిత్ చూసుకున్నట్లయితే ఇది బాథోలిత్ ఉంది కదా! బాథోలిత్ నుండి ఒక షేప్ వస్తది. కాండ్యూట్ షేప్. అంటే చిన్న పైప్ లాంటిది ఒక షేప్ వస్తదనమాట. సో, ఈ పైప్ లాంటి షేప్ వచ్చేసి చిన్న పైపే. వచ్చిన తర్వాత అన్నిటికన్నా మించి ఇంకొకటి ఏమవుతదంటే ఇక్కడ పెద్ద బేస్ లాంటి మెటీరియల్ ఒకటుంటది. సో, ఇలా బేస్ లాంటి మెటీరియల్ వచ్చేసి సో, ఇది ఇంకాలా చెప్పాలంటే డోమ్ షేప్డ్‌గా ఉంటదనమాట. సో, ఈ డోమ్ షేప్డ్‌గా ఉండి దాని తర్వాత చిన్న పైప్ కనెక్ట్ అయితే దీన్నే లాకోలిత్ అనొచ్చు. సో, ఈ లాకోలిత్స్ ఎగ్జాంపుల్‌కి ఒక మనిషి ఇక్కడున్నాడు. ఈ మనిషి ఉండిన తర్వాత ఆడొక భూమి కింద ఉన్నాడు. భూమి మీద ఉన్నాడు క్రస్ట్ మీద. సో, ఈ క్రస్ట్ మీద చూసుకున్నట్లయితే ఒక లాకోలిత్ ఉందనమాట. సో, ఇలా పెద్ద బేస్ ఉంటది. దీనికి లావా అనేది ఫ్లో అవ్వాలి కదా! ఫ్లో అయ్యే రూట్ ఏంటి? ఒక చిన్న కాండ్యూట్ షేప్ ఉంటది. సో, ఇది దేని మీద ఉంది యాక్చువల్లీ చూసుకున్నట్లయితే ఒక పెద్ద బాథోలిత్ మీద ఉందనమాట. ఇలా. సో, లాకోలిత్ చూసుకున్నట్లయితే చిన్న డోమ్ షేప్డ్ అనమాట. ఇది యాక్చువల్లీ కాంపోజిట్ వాల్కనో టైప్‌లో ఉంటది. ఎందుకంటే కాంపోజిట్ వాల్కనో కూడాను చూడండి. ఇలా పైకి పెరిగిన తర్వాత దాని మీద విస్కస్ లేయర్స్ అన్నీ కూడాను వేసుకుంటూ ఇలా పెద్దగా మారిపోతూ ఉంటుంది. సేమ్ ఈ లాకోలిత్ కూడాను అంతే. ఈ లాకోలిత్ కూడా చూడండి. లావా అంతా తీసుకొనొచ్చేసి తన మీద తానే పెట్టుకొని ఒక పెద్ద డోమ్ షేప్డ్‌గా మారిపోయిందనమాట. ఇందుకు మనం ఏమని చెప్పొచ్చంటే సేమ్‌గా దీన్ని కాంపోజిట్ వాల్కనో అంటారు. సో, ఈ కాంపోజిట్ కాదు ఈ లాకోలిత్‌కి ఏవైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా అంటే యెస్ ఆబ్వియస్‌లీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనకి కర్ణాటకలోన డోమల్ హిల్స్ ఉంటాయి. ఈ డోమల్ హిల్స్‌లో కూడాను ఈ టైప్ ఆఫ్ డోమ్ షేప్డ్‌వి మనకు కనిపిస్తాయనమాట. సో, భూమి కింద కూల్ అయిపోయిన కొన్ని రకాల ప్లేసెస్ ఇక్కడ మనకి కర్ణాటకలోను ఈ డోమల్ హిల్స్ అనే ప్లేస్‌లో కనిపిస్తాయి. ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే లాపోలిత్. ఇప్పుడు థర్డ్‌ది మనం దేని గురించి మాట్లాడదామంటే లాపోలిత్ గురించి మాట్లాడదాం. ఈ లాపోలిత్ సంగతి చూసుకున్నట్లయితే
ఇదేంటంటే హారిజాంటల్‌గా ఉంటది. పాయింట్ 1 హారిజాంటల్‌గా ఉంటది. నెక్స్ట్ సాసర్ షేప్‌లో ఉంటదనమాట. ఈ రకంగా యూ షేప్. ఇంకొక రకంగా చెప్పాలంటే స్కై వైపు చూసుకున్నట్లయితే కాన్కేవ్ షేప్‌లో ఉంటది. అంటే ఇలా యూ షేపు. మరి దీనికి మెటీరియల్ ఎక్కడి నుండి వస్తదంటే స్మాల్‌గా ఇలా వచ్చేసిందనుకోండి. కింద ఏదైనా పెద్దది ఉందనుకోండి ఉదాహరణకి కింద ఏదో పెద్దదుంది. అక్కడ నుండి అనమాట మాగ్మా అనేది ఇలా స్లైడ్‌గొచ్చిన తర్వాత పైకొచ్చేసింది. అయితే ఈ టైప్ ఆఫ్ లోపల ఎత్తులో ఏంటంటే మెయిన్‌గా జరిగేదంతా కూడాను ఇక్కడ ఏది జరిగినా సరే, ఇలా పైకెళ్ళిన తర్వాత ఇక్కడికి సైడ్‌కి ఏదేమైనా సరే, సైడ్ వైపు వీక్‌గా ఏదైనా స్ట్రక్చర్ కనిపించిన, వీక్‌గా కనిపించిన ఏదైనా ప్లేస్ ఉందనుకోండి, ఆ ప్లేస్‌నంతటిని తొలుచుకొని వెళ్ళిపోద్దనమాట. ఇలా తొలుచుకొని వెళ్ళిపోయి ఇలా యూ షేప్‌లోన, ఇలాగ సాసర్ షేప్‌లోన ఉండిపోతది. సో, ఈ రకమైన రాయలు కూడాను మీరు చాలా వరకు చూడొచ్చు. దీని తర్వాత మనం దేని గురించి మాట్లాడాలంటే ప్యాకోలిత్. సో, ఏంటి ఈ ప్యాకోలిత్? ఎవరు ఇదే టైప్ ఆఫ్‌గా ఫార్మ్ అవుతదో మనం ఇప్పుడు చూద్దాం. యాక్చువల్లీ ప్యాకోలిత్ గురించి మేజర్‌గా మాట్లాడాలంటే, మనం వేవ్ గురించి మాట్లాడాలి. వేవ్ చూస్తే వేవ్ ఇలా ఎళ్తది కదా! ఇక్కడ ఈ వేవ్ ఉంది కదా! ఈ వేవ్‌ని పై వైపు ఉన్నదాన్ని ఏమని చెప్పొచ్చంటే యాంటిక్లైన్ అంటారు. అదే కింద వైపు ఉంది కదా! దీన్నేమంటారంటే సింక్లైన్ అంటారు. ఎందుకు సార్ ఈ సింక్లైను అదే రకంగా యాంటిక్లైన్ గురించి చెప్పారంటే, ఈ ప్యాకోలిత్‌లోని ఉంది కదా! ఈ టైప్ ఆఫ్ మెటీరియల్ ఏమవుతదంటే లావా అనేది అయితే ఈ బేస్‌లో ఉండిపోద్ది. సింక్లైన్ ఉంది కదా! సింక్లైన్ బేస్‌లోన ఫార్మ్ అయిపోయి ఇక్కడ గడ్డ కట్టుకుపోయి రాయిలాగా అయిపోద్ది. లేదంటే ఇక్కడ యాంటిక్లైన్స్ ఉన్నాయి కదా! యాంటిక్లైన్స్‌లోన ఈ బేస్‌లో ఉన్న ప్లేస్‌ననమాట చూసుకొని ఇక్కడ రాయిలాగా మారిపోద్దనమాట ఇలా. అయితే ఏదో ఒక అండ చూసుకొని ఆ ప్లేస్‌లోన మాగ్మా అనేది దూరిపోయి అక్కడనమాట ఈ రకంగా మారిపోద్ది. సో, ఇది ప్యాకోలిత్ అనేది. ఇంకా అన్నిటికన్నా లాస్ట్‌గా చెప్పుకోవాల్సిందేంటంటే సిల్స్. సిల్ అంటే ఏంటి? దీని సంగతి ఏంటి అనేసంటే ఏం లేదు. ఇది స్ట్రెయిట్‌గా ఉంది కదా! వాల్కనస్ నుండి వచ్చిన ఈ మాగ్మా అనేది స్ట్రెయిట్‌గా వచ్చేసి ఎక్కడైనా సరే థిన్ లైన్ ఫార్మ్ చేసేస్తదనమాట. సో, ఇలా థిన్‌గా లైన్ ఫార్మ్ చేసేస్తే దాన్ని సిల్ అంటారు. సో, ఇలా పైకెళ్ళేసి ఇక్కడ ఫార్మ్ చేస్తుందనుకోండి సిల్ అనమాట. హారిజాంటల్‌గా ఒక షీట్ లాంటిది. అదే మీరు ల్యాబ్‌కోలిత్ చూస్తే పెద్ద బేసే తయారు చేసేస్తది. ఇది చిన్న చిన్నవి కాదనమాట. ఇది కేజీఎఫ్ లీడర్ వీడు. ఇదే వీడు చూసుకోండి. వీడు చిన్న చిన్నోడనమాట. షెట్టి ఇలాంటి వాళ్ళు. చిన్న చిన్న షీట్లు లాంటివి తయారు చేస్తారు. అయితే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఎందుకు అనంటే ఇప్పటి వరకు కూడా మీరు హారిజాంటల్‌గా సాలిడ్ అయినవన్నీ చూసారు. హారిజాంటల్‌గా వచ్చి మాగ్మా కూల్ అయిపోయి అవి పెద్ద రాయి ముక్కలాగా మారిపోయి చూసారు. కానీ ఇకపైన మీరు చూసేదేంటంటే వెర్టికల్‌గా ఒకటే ఒకటుంది సింగిల్‌గా వీడే ఏంటంటే సింహం. ఇలా పైకి వచ్చేసరికి మాగ్మా వస్తుంది కదా! ఈ మాగ్మా అనేది స్ట్రెయిట్‌గా వచ్చేసి స్ట్రెయిట్‌గా ఉండిపోయిందనుకోండి ఇక్కడనే. మరి వేరే ప్లేస్ దొరక్క వేరే సైడ్‌కెళ్ళాక అక్కడే సాలిడ్‌గా ఉండిపోయిందనుకోండి. దాన్నే డైక్ అంటారు. సో, ఇది వెర్టికల్‌గా ఉంటది. సో, ఇది ఈ రకంగా వాల్కనీకి సంబంధించి ఇవన్నీ కూడాను ఇంట్రూజివ్ ల్యాండ్ ఫార్మ్స్ అంటారు. అంటే వాల్కనీస్ వల్ల భూమి కింద ఫార్మ్ అయినవనమాట. అదే రకంగా ఎక్స్‌ట్రూజివ్ ల్యాండ్ ఫార్మ్స్ ఉన్నాయంటే ఆబ్వియస్‌లీ ఎక్స్‌ట్రూజివ్‌గా కూడాను ల్యాండ్ ఫార్మ్స్ ఉన్నాయి. అవి ఏంటి అనంటే మొదటిది చూసుకున్నట్లయితే కాల్డెరా చూస్తాం కదా! కాల్డెరా అంటే ఆల్రెడీ ఇంతకు ముందు లెసన్‌లోనే చెప్పేసాను. పైన ఒక డిప్రెషన్ లాగా ఫార్మ్ అయిపోద్దనమాట. సో, ఎందుకంటే వాల్కనీ అనేది పేలడం వల్ల పైనున్న పార్ట్ అంతా కూడా పగిలిపోద్ది. సో, అక్కడ ఒక గొయ్యిలాగా మారిపోద్ది. దీన్నే జాగ్రఫీ మాటలో చెప్పాలంటే అక్కడ ఒక డిప్రెషన్ ఫార్మ్ అవుతది కాబట్టి అది కాల్డెరా. ఆ తర్వాత మనం దేని గురించి మాట్లాడదామంటే సింపుల్‌గా ఉండేటట్లుగా చూద్దాం. ఇదొక వాల్కనీ అనుకోండి. ఈ వాల్కనీకి మధ్యలోటి ఈ పైన ఒకటుంది కదా! దీన్ని ఏమంటారంటే క్రాటర్ అని అంటారు. సో, వాల్కనీకి అన్నిటికన్నా పైనున్నది ఈ క్రాటర్. సో, ఇప్పుడు ఇన్ కేస్ కాల్డెరా లాంటి మౌంటైన్స్‌లో ఏమవుతదంటే ఈ క్రాటర్ అనేది పగిలిపోద్ది. పగిలిపోవడం వల్ల పెద్ద యూ షేప్‌గా మారిపోద్ది. అలా మారితే దాన్ని ఏమంటామంటే కాల్డెరా అని అంటామనమాట. అంతే. నెక్స్ట్ దాని తర్వాత చూసుకున్నట్లయితే ఇన్ కేస్ ఇక్కడ ఇలా ఒకటుంటది కదా పైపు. ఈ పైపుని ఏమని పిలవచ్చంటే వెంట్ అని పిలుస్తారు. దాని తర్వాత ఈ పైనున్నది కదా! దీన్నేమని పిలుస్తారంటే సిండర్ అని పిలుస్తారు. సో, ఇవి మీరు తెలుసుకుంటే సరిపోద్ది. దాని తర్వాత ఈ లోపల ఉంది కదా! దీన్ని మాగ్మా అంటారు. దాని తర్వాత దీని నుండి వచ్చిన బూడిదుంటది కదా! దాన్ని యాష్ అని అంటారు. ఇవి మేజర్‌గా మీరు బయట వాల్కనీ పైన మీరు మేజర్‌గా తెలుసుకోవాల్సినవన్నీ కూడాను. అయితే ఇక్కడ ప్లాట్యూ అనుకుని ఒకటుంది చూడండి. ప్లాట్యూ అంటే ఏంటంటే ఇక్కడి వరకు కూడాను ల్యాండ్ అంతా కూడాను ప్లెయిన్‌గా ఉంది. కానీ ఇక్కడికి చూస్తే సడెన్‌గా ఒక పెద్ద ప్లేస్‌గా మారిపోయింది. దీన్నే ప్లాట్యూ అంటారు. అంటే ప్లాట్యూ అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఎత్తైన భాగం. సో, ఇప్పుడు అన్నీ కూడా చిన్న చిన్నగా ఉంటే మాత్రం అక్కడ పెద్ద ప్లేస్‌గా మారిపోయి అక్కడ ఎత్తుగా మారిపోయింది. దాన్ని ప్లాట్యూ అనుకుని అంటారనమాట.
అది కూడా లావా వల్ల ఫామ్ అయింది కాబట్టి లావా ప్లాట్యూ అనేది దీనికి తెలుసుకుంటాం. సో ఈ రకంగా వాల్కెనిక్ సంబంధించినంత వరకు కూడాను ఇవి మేజర్‌గా కూడాను ఉన్నటువంటి ఇంట్రూజివ్ ల్యాండ్ ఫార్మ్స్, అదే రకంగా ఎక్స్‌ట్రూజివ్ ల్యాండ్ ఫార్మ్స్ అనమాట.